చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని చేరే విషయంలో సంఘము చేస్తున్న ఒక తప్పును మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నిజమిది, అవును, సేవకునిగా ఈ విషయం నేను చెప్పాలి. ఈ విషయంగా నేను కూడా ఇంతకు మునుపు దేవుని చేరుకునే విషయంలో, దేవుని కలుసుకునే విషయంలో నా భావాలు కానీ, నా ఆలోచనలు కానీ, నా ఎమోషన్స్ కానీ వేరొక విధంగా ఉండేవి. దానివల్ల ఏమయ్యేదంటే దేవుని చేరుకునే విషయంలో నా భావోద్రేకాలన్నీ కూడా బాధతో, ఇబ్బందితో, కష్టంతో ఆయన చేరుకునే విషయంలో దిగులుతో ఉండేది. నిజంగా ఒక మాట నేను చెప్తాను వినండి. ఈ లోకంలో మనం దేవుని చేరుకుంటున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ భావంతో వెళ్ళాలంటే ఆయన తండ్రి అయి ఉన్నాడని భావంతో వెళ్ళాలి అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఆ సమయంలో, ఆయన ఉన్న సమయంలో ఏ తరం ఉందో ఆ తరానికి ఒక మాట మాత్రం చెప్పుకుని వెళ్ళాడు. మీ పరలోకపు తండ్రి ఇవన్నీ కూడా మీకు ఇస్తాడని మీరు తెలుసుకోండి. మీ పరలోకపు తండ్రికి సమస్తం తెలియని మీ తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించున్నాడని. చూడండి, ఒకనొక పేరును ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. ఒకనొక పేరును యేసయ్య రివీల్ చేస్తూ వచ్చాడు. దేవుని ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా. సంగమా, నీవు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక తండ్రి భావంతో వెళ్ళాయన్ని. ఆయన ఒక తండ్రి, నీవు ఆయన బిడలుగా ఆ భావంతో వెళ్ళమని కోరుతున్నాడు. ఎప్పుడైతే ఈ భావం ఉంటుందో, ఈ భావం మన జీవితాన్ని నెమ్మదితోనూ విశ్రాంతితోనూ ముందుకెళ్ళినట్లుగా చేస్తుంది. నిజము, దైవికమైన మాట ఎప్పుడు కూడా దైవికమైన ఇన్ఫ్లుయెన్స్ని ఇస్తుంది. దైవికమైన మాట ఇప్పుడు కూడా దైవికమైన విశ్రాంతి ఇస్తుంది. మీరు వింటుండగా మీకు విశ్రాంతి కలుగుతుంటే దేవుడి నుంచి వస్తున్న మాట అది. దేవుడు మిమ్మల్ని ధైర్యపరచడానికి వాడుతున్న మాట అది. సంగమం వినండి, ఒక మాట మీకు చదివి వినిపిస్తా. ఈ మాట జాగ్రత్తగా వినడానికి ఇష్టపడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి. చూడండి, ఒకనొక విషయం, మొదటి విషయం నేను చెప్పాను, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక తండ్రి భావంతో మనం వెళ్ళాలి. అవును, మనం బిడ్డలం అని ఆయన తండ్రి అనే భావంతో మనం వెళ్తాం. అది మాత్రమే కాదు, కానీ రెండవది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది కూడా. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు విశ్వాసం మూలమున, వినండి జాగ్రత్తగా, నీతిమంతులుగా తీర్చబడ్డామని నమ్మాలి. దాని అర్థం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు యూజువల్గా 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి, వారి క్రియలు బట్టి నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు. వారి పనుల వల్ల దేవుని దగ్గరికి వెళ్తూ మెప్పించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు. వారు అనుకుంటారు వారు చేసిన ప్రార్థన వల్ల దేవుడు వారితో ఉన్నాడని, వారు చేసిన ఉపవాసాల వల్ల దేవుడు వారితో ఉన్నాడని, లేకపోతే వారు చదువుతున్న వాక్యం వల్ల, లేకపోతే వారు ఇతరులు చేసిన సహాయం వల్ల, చారిటీ వల్ల దేవుడు వారితో ఉన్నాడని భావంతో వారు ఉంటారు. అది వాస్తవం కాదు, అది నిజం కాదు. మొదట ఏదైనా ఒక వ్యక్తి తెలుసుకోవాలైతే అది ఈ విషయం తెలుసుకోవాలి, ఒక వ్యక్తి విశ్వాసం మూలంగా దేవుని దగ్గర అయిపోయాడని. విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా అయ్యామని చెప్పి. చూడండి, ఈ మార్గం కొట్టివేయబడింది, అతిశయ కారణం కొట్టివేయబడింది, అది ఎట్టి న్యాయం బట్టి కొట్టివేయబడింది. బైబిల్ చెప్తుంది క్రియా న్యాయం బట్టి కాదు, విశ్వాసం బట్టి అతిశయం కొట్టివేయబడింది. క్రియలు బట్టే అతిశయంను కొట్టివేసేసాడు దేవుడు. మీకు అర్థమవుతుంది యోది అన్న? 2 మార్గాలు ఉన్నాయి. ఈ లోకం 2 మార్గాలు ఎంచుకుంటుంది. మొదటి మార్గం క్రియలు గుండా నీతిమంతులు అయ్యే మార్గం. దేవుడు ఆ మార్గాన్ని కొట్టివేసేసాడు. ఆ మార్గము లేదని చెప్తున్నాడు. ఆ మార్గం గుండా నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, దేవుడు చెప్తున్నాడు లేదు, ఆ మార్గం కొట్టివేసేసాడు. సంగమా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా ఒక జడ్జ్ కోర్టులో కూర్చోవాలంటే ఎవరైనా పాపి, తప్పు చేసిన వ్యక్తి కూర్చోలేడు. వాని కాలు స్థిరపరచబడవు. అక్కడ భయము, మనసు నిండా భయంతో నింపబడిపోతాడు. అమ్మో, ఈ జడ్జి ఎక్కడ నా వైపు చేయి చూపిస్తాడో, నా పాపం ఎక్కడ బయటపడిపోతుందని భయపడిపోతాడు. అవును, నిజమే, దేవుడు ఒక జడ్జి లాంటివాడు. ఈ లోకపు జడ్జి, కోర్ట్స్ కన్నా ఇంకా బలమైన జడ్జి ఆయన. ఇలాంటి బలవంతుల ముందు, ఇలాంటి న్యాయాధిపతి ముందు ఒక వ్యక్తి కూర్చోవాలంటే వానికి అది అవ్వంది, అది జరగనదే. సంగమం వినండి, ఇలాంటి దేవుని ఎదుట మనందరూ కూడా వెళ్ళాలని కోరుతాం, దేవుని కలుసుకోవాలని కోరుతాం, ఆయనతో సన్నిహితంగా ఉండాలని కోరుతాం. ఇలాంటి దేవుడు నా స్నేహితుడైతే బాగుంటుంది, నా తండ్రి అయితే బాగుంటుంది. కానీ ఈ భావాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడడం కారణము మన నీతి సరిగా లేదని, మనం ఫెయిల్ అయిపోతున్న వ్యక్తులమని, మనం దేవుని చేరుకునే అవకాశం లేని వ్యక్తులని. సంగమా, ఈ ఉదయం దేవుడు గుడ్ న్యూస్ చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నీవు క్రియల ద్వారా ప్రయత్నం ఆపేసే, విశ్వాసము ద్వారా దేవుడు నీకు నీతిని దానంగా ఇస్తున్నాడు. దేవుడు నీకు నీతిని దానంగా ఇస్తున్నాడు.
ద లార్డ్ ఈస్ గివింగ్ ఈజ్ రైచియస్నెస్ గిఫ్ట్ టు యు. ఈ ఉదయమున దేవుడు తన నీతిని దానంగా నీకు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని లోపల తీసుకొని చూడండి. దేవుడు లేఖనం ఒకసారి చెప్పేస్తే 100% సత్యం. ఎవరో దాన్ని చెప్పడం వల్ల బలం పెరగదు, ఎవరో చెప్పకపోవడం వల్ల దాని బలం తగ్గిపోదు. ఈ ఉదయం ఆ మాట చదువుతున్నా వినండి. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి, మరలా చదువుతున్నా వినండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. చూసారా, ఈ మార్గం కొట్టివేయబడిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు క్రియ న్యాయము లేకపోతే క్రియలు మూలంగా నీతిమంతులు అయ్యే ఆ మార్గం దేవుడు తీసేసాడని, విశ్వాసం మూలంగా మనం నీతిమంతులు అవుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని, నేను దేవుణ్ణి చేరుకోవచ్చు, దేవుడు నా పైన కోపంగా లేడు, నా పైన ప్రేమ భావం కలిగి ఉన్నాడు, నేను గొప్ప కార్యాలు చూడబోతున్నాను. కారణం నా నీతి బట్టి కాదు, యేసయ్య నీతి బట్టే. సగమా ఈ విషయాలు హృదయంలో తీసుకోవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే నీ హృదయంలోకి ఈ విషయాలను తీసుకుంటావో, ఈ విషయం నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇది దేవుని మాట గనక, సత్యము నిన్ను స్వతంత్రాలుగా చేస్తుంది. అడుగుతున్న ఒక మాట, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ నీతి బట్టి వెళ్తున్నావా, నీ క్రియలు బట్టి వెళ్తున్నావా? చూడండి, మనం మొదట నమ్మాల్సింది నమ్మినప్పుడు ఆ తర్వాత మనం చేయాల్సింది మనకు అర్థమవుతుంది. మనం చేయాల్సింది మొదట తీసుకొచ్చేసి మనం నమ్మాల్సింది పక్కకు త్రోసేసినప్పుడు తప్పు అయిపోతుంది. సమయండి, మొదట నమ్మాల్సింది బిలీవ్ రైట్, యు విల్ లీవ్ రైట్. నిజం ఇది. నువ్వు నమ్మాల్సింది నమ్ముతున్నప్పుడు నువ్వు బ్రతకాల్సిన రీతిగా బ్రతకడం ప్రారంభిస్తావు. నువ్వు నమ్మాలి. మొదట నీవు క్రియల మూలంగా నీతిమంతుల మార్గం వదిలేసేయాలి. నేను దేవుడు నీతిమంతులు చేశాడని నమ్మాలి. అది బహుమతికి ఇవ్వబడింది నమ్మాలి. అది యేసు ప్రభువుని విశ్వాసం మూలంగా దేవుడు నీకు ఇచ్చాడు నమ్మాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా నమ్ముతామో, బైబిల్ చెప్తుంది విశ్వాసం మూలంగా నీతిమంతులు అయ్యావు గనక, ఇప్పుడు చూడండి ఈ మాట ఉంది, మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా, మన ద్వారా కాదు, మన క్రియల ద్వారా కాదు, మన జీవిత విషయాల ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మీకు అర్థమవుతుందా? దేవునితో సమాధానం ఏమవుతుందో అది మన ద్వారా రావట్లే, మన క్రియల ద్వారా రావట్లే, యేసు ప్రభు ద్వారా వస్తుంది. ఈ ఉదయమున దేవుడు మనతో మాట్లాడి చెప్తున్నాడు, నీ క్రియల బట్టి కాదు, నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నావు, అది నీ బట్టి కాదు, యేసు ప్రభు ద్వారా సమాధానం కలిగి ఉన్నావు. ఈ మాటకు మనం చప్పట్లు కొట్టాల్సిందే, ఈ మాటకు మనం సంతోషపడాల్సిందే, ఈ మాటకు బిగ్గరగా రావాల్సిందే. ఒక నూతన పాట పుట్టాలంటే అది నీ నుంచి పుట్టాలి. కారణం నీవు ఈ మాట తెలుసుకున్నావు. అది అన్న, నీవు విశ్వాసం మూలంగా నీతిమంతుడివి, నీతిమంతురాలుగా పిలువబడుతున్నావు. దిగులు పడమాక, బెంగపడద్దు. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. చూడండి, కొండైన దేవుడు, బలమైన దేవుడు, అన్నీ చేయగలవాడు. అలాంటి దేవునికి అందరూ దగ్గర అవ్వాలని కోరుతారు, కానీ ఈ సత్యం తెలుసుకున్నాడు మాత్రమే ఆయనకి దగ్గరగా అవుతాడు. సత్యము నేను ఈ ఉదయం స్వతంత్రుడిగా చేయునుగాక. విశ్వాసం మూలంగా నీవు నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నావు. వాట్ ఎ లవ్లీ వర్డ్స్! ఎంత గొప్ప వర్డ్స్ అండి ఇది. ఈ ఉదయమున ఈ వచనము నిన్ను బలపరచునుగాక. మే యూ బి స్ట్రెంగ్థెన్డ్ టు దిస్ వర్డ్స్. దేవుని వాక్యం ద్వారా నువ్వు బలపరచబడుతువుగాక. ఈ ఉదయమున దేవుని వాక్యము నిన్ను స్థిరపరచునుగాక. సంగమ, నువ్వు దేవునికి దూరంగా లేవు, దిగులు పడక, కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. నిరాశ పడిపోతూ, కురింగిపోతూ, అద్భుతమైన కార్యాలు త్వరలో చూడబోతున్నావు. నిరీక్షణ యేసయ్యలో నీకున్నదే. ఈరోజు నువ్వు జాబ్ గురించి సతమతం అయిపోతున్నావేమో, నీవు స్టేట్స్లో నుండి ఎలా నా జీవితం అని చెప్పి కుమిలిపోతున్నావేమో, లేకపోతే ఈ మధ్యకాలంలో నువ్వు కృంగిపోయావు, నువ్వు నీ తల్లిదండ్రులు కోల్పోయావు, నీ బిడ్డలు కోల్పోయావేమో, నీవు చాలా సన్నిహితున్న వారిని కోల్పోయావు ఈ మధ్యకాలంలో. చూడండి, దేవునితో నీకు సమాధానం ఉందమ్మా, దేవునితో నీకు సమాధానం ఉంది. వైరం లేదు, గొడవ లేదు. దేవుడు నిన్ను ప్రేమించి ఆయనే ఆహ్వానిస్తున్నాడు నేను. ఇప్పుడు ఏ ఎరుక ఉన్నా, చెప్పండి, ఏ ఎర్ర సముద్రం ఉన్నా నీకోసం పాయలు చేస్తాడు, కోలుస్తాడు. ఈరోజు చాలా మంది నీ పైన ఇష్టాసారంగా మాట్లాడుతూ సింహబోన్లో వేసేసారేమో, ధాన్యాలు వేసినట్లుగా. దేవుడు సింహాల నోర్లు మూయిస్తాడు. కారణం ఆ దేవుడు నీకు దగ్గర అయిపోయాడు. దిగులు పడతా, గొప్ప కార్యము త్వరలో నువ్వు చూడబోతున్నావు. ఈ ఉదయం నీ గురించి కన్ను మూసుకుంటే నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఏ విషయంలో దిగులు పడుతుందో నాకు తెలియదు, ఏ విషయంలో నిరాశపడిపోతుందో నాకు తెలియదు. అయ్యా, ఈ ఉదయం ఆ నిరాశ నుంచి వారిని విడిపించుచున్నందుకు నీకు స్తోత్రాలు. మా తండ్రి, నీ వాక్యము సత్యము వారిని స్వతంత్రంగా చేయబోతుంది. నీకు స్తోత్రాలు. ఎక్కడైతే వారు ఆగిపోయారో,
ఎక్కడైతే వారు నిలిచిపోయారో, ఏ ప్రాంగణం, ఏ ప్రాంతంలో అయితే వారు తక్కువగా చూపబడ్డారో ఆ ప్రాంతంలో వారిని గనులుగా ఎంచమని కోరుతున్నాను, వారు గనపరచమని కోరుతున్నాను. నేను ఆ మహిమార్థమే వారు లేవనెత్తమని కోరుతున్నాను. నా తండ్రి, నీవు తండ్రివని, మేము నీ బిడ్డలమని, నీవు మాకు నీతినిచ్చావని, యేసయ్య ద్వారా నీకు దగ్గరయ్యావని ధైర్యమును మాకు ఇచ్చి నడిపించబడతాం. గొప్ప కార్యములు నీ బిడ్డల పట్ల తలపెట్టమని అడుగుతుంది. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుడి ప్రేరేపణతో సేవకునిగా చెప్తున్నాను, నువ్వు దేవునికి దూరంగా లేవు. చూడండి, ఈ లోకంలో అనేక బోధలు ఉండొచ్చు, అనేక మంది నిలబడి ఎన్నెన్నో మాటలు చెప్పవచ్చు, యేసు నామాన్ని పైకెత్తి మాట్లాడచ్చు. కానీ వాస్తవము, నిజము, సత్యం మాత్రం దేవుని గ్రంథంలోంచి మాత్రమే పుడుతుంది. ఆ గ్రంథంలోంచి పుడుతున్న ఒక మాట నేను చెప్తున్నాను, నీవు నీతిమంతుడిగా పిలువబడుతున్నావు నీ క్రియలు బట్టి కాదు, యేసైనందు విశ్వాసం బట్టి నీతిమంతుడిగా పిలువబడుతున్నావు. ఈ ఉదయమున నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటే, అమ్మా 30 సంవత్సరాల నుంచి విశ్వాసం ఉంచున్నా, 3 నిమిషాల ముందు నువ్వు విశ్వాసం ఉంచినా దేవుడు నిన్ను నీతిమంతుడని పిలుస్తున్నాడు. డు యు బిలీవ్ దట్? నమ్ముతున్నావా? నమ్మకం పుడుతుందా? నమ్మకము చెప్తున్న ప్రీచర్ మీద ఉండకూడదు, నమ్మకము చెప్పిన వాక్యం మీద ఉండాలి. నమ్మకము దేవుని మాట మీద ఆధారపడడానికి ఇష్టపడు. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ యాజ్ ఐ ప్రీచ్ దిస్ గాస్పెల్. నేను ఈ మాటలు నీకు చెప్తుండగా, మే ద లార్డ్ స్ట్రెంగ్థెన్ యు. దేవుడు నిన్ను బలపరిచి నీవు విశ్వాసం ఉంచేట్లుగా చేయను గాక. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.